హాయ్ వ్యూయర్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు. The topic name is subject verb concord. Subject verb agreement అని కూడా అంటాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Subject verb concord refer to a set of rules that defines a grammatically correct and meaningfully sentence. అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంకర్డ్ అనేది ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది అంటే గ్రామటికల్ గా కరెక్ట్ గా సెంటెన్స్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మీనింగ్ఫుల్ గా సెంటెన్స్ ఉండాలి అనేది ఈ సబ్జెక్ట్ వర్బ్ కాంకర్డ్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫాలోయింగ్ దీస్ రూల్స్, ఇక్కడున్న రూల్స్ ని మనం ఫాలో అవుదాం. నంబర్ 1, సింగులర్ సబ్జెక్ట్ టేక్స్ సింగులర్ వర్బ్, అలాగే ప్లూరల్ సబ్జెక్ట్ టేక్స్ ప్లూరల్ వర్బ్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేద్దాం. అంటే సింగులర్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ అనేది తీసుకుంటుంది, ప్లూరల్ సబ్జెక్ట్ అలాగే ప్లూరల్ వర్బ్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్, ద బాయ్ హ్యాస్ ఏ బైక్. ఇక్కడ ద బాయ్ అనేది సింగులర్, సో ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అయిన హ్యాస్ ని తీసుకుంటుంది. నెక్స్ట్, ద బాయ్స్ హ్యావ్ ఏ బైక్. ఇక్కడ బాయ్స్ అనేది ప్లూరల్ ఫామ్, సో ప్లూరల్ వర్బ్ హ్యావ్ అనేది తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, రిధి అండ్ సాన్విక టీచ్ విత్ అండర్ ప్రివిలైజ్డ్ కిడ్స్. ఇక్కడ రిధి అండ్ సాన్విక అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనకు వర్బ్ టీచ్ అనే వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. అలాగే రజని వర్క్స్ ఎట్ ఏ పేపర్ కంపెనీ అనేది ఇక్కడ రజని అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ అయిన వర్క్ కి ఎస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తే అది సింగులర్ వర్బ్ అయిపోతుంది. ఇక్కడ నేను మీకోసం కొన్ని క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేసి ఇచ్చున్నాను. మొత్తం టోటల్ గా 12 ఉన్నాయి. మీరు సబ్జెక్టు అలాగే వెబ్, సబ్జెక్టు సింగులర్ అయితే వెబ్ కూడా సింగులర్ గానే కావాలి. ఇలాగ నేను కొంచెం టైం ఇస్తాను, మీరు వీడియోని స్టాప్ చేసుకొని ఈ టోటల్ గా ఇచ్చినవన్నీ ఆన్సర్ చేయండి. తర్వాత నేను ఎట్లాగో ఆన్సర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ చేశారు కదా, మీరంతా చేశారని నేను అనుకుంటున్నాను. అయితే ఎన్ని మిస్టేక్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆన్సర్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇక పైన బేసిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పైన బేసిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ రూల్ నంబర్ 1 లో ఇక్కడ కానీ V1 ప్లస్ SRES అనేది మనం ఎక్కడ యూజ్ చేయాలి చూసినట్లయితే ఇక్కడ ఐ ఉయ్ యు దేలకు V1 అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే హీ షీ ఇట్లకు V1 ప్లస్ SRES అనేది యాడ్ చేస్తాం. అలాగే సెకండ్ రూల్ లో డూ డస్ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని పక్కన V1 అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ ఉయ్ యు దేలకు డూ ని యూజ్ చేస్తాం, హీ షీ ఇట్లకు డస్ అనేది యూజ్ చేస్తాం. ఖచ్చితంగా డూ డస్ అనేది మనం ఉపయోగించినప్పుడు అవి క్వశ్చన్స్ లో అయినా సరే నెగటివ్ లో అయినా సరే V1 అనేది మనం తప్పకుండా యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్ నంబర్ 3 లో ఈజ్ యామ్ ఆర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఐ పక్కన యామ్ యూజ్ చేస్తాం, వై యు దేలకు ఆర్ యూజ్ చేస్తాం. అలాగే హీ షీ ఇట్లకు ఈజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే రూల్ నెంబర్ 4 లో హ్యాజ్ హ్యావ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఐ వై యు దేలకు హ్యావ్ యూజ్ చేస్తాం, హీ షీ ఇట్లకు హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే 5th రూల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డూ డస్ డిడ్ అనేది కానీ మనకు కానీ క్వశ్చన్స్ లో కానీ నెగటివ్స్ లో కానీ కనపడిన వెంటనే మనం ఖచ్చితంగా దానికి సూటబుల్ అయిన వర్బ్ ఏంటి అంటే V1 అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 6 లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాజ్ వర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఐ హీ షీ ఇట్లకు వాజ్ యూజ్ చేస్తాం, వై యు దేలకు వర్ అనేది యూజ్ చేద్దాం. మనం ఈ రూల్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఐ అనేది యామ్ ఇచ్చాడు, ఈజ్ ఇచ్చాడు. ఇక్కడ మీకు అందరూ నాకు తెలిసి యామ్ అనే ఆన్సర్ చేసేసి ఉండొచ్చు, ఐ యామ్. అలాగే షీ ఈజ్, ఇక్కడ ఈజ్ అనేది యూజ్ చేస్తాం, దేకి ఆర్ అనేది యూజ్ చేస్తాం. అలాగే వీకి మనం ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. రమ్యకి మనం షీ కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాం.
యు వర్ వాజ్ ద, యు అనేది అక్కడ మనం యూజ్ చేసిన రూల్స్ ని బట్టి ఇక్కడ వర్ అనేది యూజ్ చేస్తాం. ఐ వాజ్ ద, ఐ వర్ అంటే ఇక్కడ ఐ వాజ్ అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే దే డూ దే డస్ అన్నప్పుడు దే డూ అనేది మనం యూజ్ చేస్తాం. హీ డూ హీ డస్ అన్నప్పుడు మనం హీ డస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఐ డోంట్ అన్నప్పుడు మనం ఇక్కడ V1 అనేది యూజ్ చేయాలని రూల్స్ లో చెప్పుకున్నాం. V1 అనేది ఇక్కడ ఏంటి అంటే హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే షీ డస్ నాట్ హ్యావ్ హ్యాస్ అన్నప్పుడు ఇక్కడ కూడా డస్ వచ్చినా డోంట్ వచ్చినా డిడ్ వచ్చినా మనం ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ అన్నప్పుడు V1 యూజ్ చేయాలా V2 యూజ్ చేయాలంటే మనం చెప్పుకున్నాం. డూ డస్ డిడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నెగటివ్ అయిన క్వశ్చన్స్ అయినా మనం V1 యూజ్ చేయాలి. V1 అనేది ఇక్కడ రైట్ అనేది V1 కాబట్టి ఇక్కడ మనం V1 అనేది యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఆడిచ్చిన సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్లా, దాన్ని బట్టి మనం సింగులర్ అయితే సింగులర్ సబ్జెక్ట్ ని, ప్లూరల్ అయితే ప్లూరల్ సబ్జెక్ట్ ని మనం ఆన్సర్ లో మనం చూస్ చేస్తాం. అయితే ఆన్సర్స్ మనం చేసే ముందు ఖచ్చితంగా ఈ బేసిక్స్ అన్ని మనం నేర్చుకుంటే ఈ క్వశ్చన్ కి ఎట్లా ఇచ్చినా సరే మనం ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు.